अस्माकन्तु विशिष्टाये तान्निबोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं తాన్ బ్రవీమి తే. భగవద్గీతలోని ఈ శ్లోకము 1వ అధ్యాయము 7వ శ్లోకము. ఈ శ్లోకము యుద్ధభూమిలో దుర్యోధనుడి మనస్తత్వాన్ని, అతని ఆలోచనలను స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యులతో మాట్లాడుతూ తన సైన్యంలోని ముఖ్య నాయకులను పరిచయం చేస్తున్నాడు. ఈ శ్లోకము కురుక్షేత్ర యుద్ధభూమిలో దుర్యోధనుడి మనస్తత్వాన్ని, అతని ఆలోచనలను స్పష్టంగా తెలియజేస్తుంది. దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. దుర్యోధనుడు తన సైన్యంలోని ముఖ్యమైన నాయకులను ద్రోణాచార్యునికి గుర్తు చేస్తున్నాడు. అస్మాకంతు విశిష్టాయే తాన్నే బోధద్విజోత్తమ అంటే, ఓ బ్రాహ్మణోత్తమ, ద్విజోత్తమ అంటే ద్రోణాచార్యుడు. ఓ బ్రాహ్మణోత్తమ, మనలో అంటే కౌరవ సైన్యంలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి తమ సైన్యం యొక్క బలాన్ని, ప్రముఖ నాయకులను గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ద్రోణాచార్యునిలో స్ఫూర్తిని నింపడానికి, తమ విజయం పట్ల నమ్మకాన్ని కలిగించడానికి ఒక ప్రయత్నం. నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే అంటే, నా సైన్యంలోని నాయకులను మీ గుర్తు కోసం చెబుతాను. దుర్యోధనుడు తన సైన్యం యొక్క కమాండర్లను పేరు పేరునా చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. ఇది తన సైన్యం యొక్క బలాన్ని ప్రదర్శించాలనే అతని ఆతురతను, తన వైపు ఉన్న అగ్రశ్రేణి యోధులను ద్రోణాచార్యునికి వివరించాలనే కోరికను సూచిస్తుంది. ఈ శ్లోకం ద్వారా దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడికి తమ సైన్యం యొక్క ప్రాముఖ్యతను, బలాన్ని తెలియజేస్తూ వారిలో యుద్ధ స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది అతని ఆందోళనను, అలాగే తన సైన్యం పట్ల ఉన్న గర్వాన్ని కూడా సూచిస్తుంది. దుర్యోధనుడి భయము మరియు అభద్రతా భావము. దుర్యోధనుడు అపారమైన సైనిక బలం కలిగి ఉన్నప్పటికీ పాండవుల వైపున ఉన్న శ్రీకృష్ణుని, అర్జునుని వంటి మహారథుల సామర్థ్యం గురించి అతనికి లోపల భయం ఉంది. తన సైన్యంలోని నాయకులను ద్రోణాచార్యులకు గుర్తు చేయడం ద్వారా తన బలాన్ని తానే ధృవీకరించుకోవాలని, తన గురువులో విశ్వాసాన్ని నింపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది అతని అభద్రతా భావాన్ని సూచిస్తుంది. ద్రోణాచార్యులు పాండవులకు కూడా గురువే కాబట్టి వారి పట్ల ఆయనకు ప్రేమ ఉండవచ్చు. దుర్యోధనుడు తన సైన్యం ఎంతటి బలమైనదో ద్రోణాచార్యులకు తెలియజేసి ఆయనను తమ పక్షాన సంపూర్ణంగా నిలబడమని, యుద్ధం చేయమని ప్రోత్సహిస్తున్నాడు. ఇది గురువును ప్రోత్సహించడం. అహంకారము మరియు అజ్ఞానం. తన సైన్యాన్ని గొప్పగా వర్ణించడం ద్వారా దుర్యోధనుడు తన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు. భౌతిక బలంపైనే అతని దృష్టి ఉంది తప్ప ధర్మము, న్యాయము వంటి ఆధ్యాత్మిక విలువలను అతను విస్మరించాడు. యుద్ధంలో విజయం కేవలము సైనిక బలంతోనే కాదని, ధర్మం పక్షాన నిలబడటం ద్వారానే సాధ్యమని అతను గ్రహించలేకపోయాడు. యుద్ధ వాతావరణం యొక్క ఆరంభము. ఈ శ్లోకము యుద్ధ వాతావరణాన్ని, కురుక్షేత్రంలో ఇరు పక్షాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ దుర్యోధనుడి మాటలు కేవలం ఒక సైనిక జాబితా కాదు, రాబోయే భీకర యుద్ధానికి, దాని వెనుక ఉన్న మానసిక సంఘర్షణకు నాంది. ఈ శ్లోకం ద్వారా భగవానుడు మనకు నేర్పే పాఠం ఏమిటంటే, కేవలము భౌతిక బలము లేదా సంపదపై ఆధారపడటము అశాంతికి, ఓటమికి దారి తీస్తుంది. అంతర్గత భయము మరియు అభద్రత ఉన్నప్పుడు బాహ్య ప్రదర్శనలు కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. ధర్మం వైపు నిలబడటం, భగవంతునిపై విశ్వాసం ఉంచడమే నిజమైన బలము.